ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ బాగున్నారా? గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా అండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఒక 3 కట్టలు అయితే తీసుకోవాలండి. గోంగూర కట్టలు 3 తీసుకొని మంచిగా ఒలుచుకున్నానండి. ఒలుచుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలండి. పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఒక 20 గల ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి నేను. వేసుకొని కొంచెం మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాలు అయితే వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసుకోండి, ఒక స్పూను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. మంచిగా దోరగా వేగే వరకు మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోవాలండి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఆ తర్వాత మంచిగా వేయించుకోవాలండి. వేయించుకునే మిక్సీ జార్లో అయితే తీసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఆ గోంగూర అయితే వేసేసుకోవాలండి. చూడ్డానికి ఇంత గోంగూర అనిపిస్తుంది కదండి. కొంచెం మగ్గిపోయాక ఒక 2 మినిట్స్లో అయితే మనకు మగ్గిపోయాక కొంచెమే అవుతుందండి. చూడండి, చూడ్డానికి ఎంత గోంగూర ఉందో అన్నట్టు అనిపించింది కదా, కానీ అంత అవ్వదండి. అలా మగ్గిపోయాక ఇంత ఉండదు, కొంచెమే అవుతుంది. మంచిగా దగ్గరికి సిమ్ ఫ్లేమ్లో పెట్టయితే కొంచెం దగ్గరికి అవ్వనివ్వాలండి. ఇలా అయితే మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు ఉంచేసుకొని తీసేసుకోవాలండి. చూడండి, ముందుగానే మిక్సీ జార్లో నేను ఎండుమిర్చి వేయించుకొని మిక్సీ జార్లో అయితే వేసాను కదండి. దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే, కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఆ మిశ్రమంలో మనమైతే ఇందాక గోంగూర మగ్గించుకున్నాం కదండి. ఆ మగ్గించుకున్న గోంగూర అయితే అందులో వేసి ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి. ఆల్రెడీ మగ్గిపోయింది కదా, దాంట్లోనే కళాయిలోనే మగ్గిపోయింది కాబట్టి ఒక పల్స్ ఇచ్చేసి ఒక ఆనియన్ అయితే వేసుకోవాలండి. వేసుకొని 4 ముక్కలుగా చేసుకొని వేసుకుంటే కొంచెం కచ్చాపచ్చగా మళ్ళీ ఒక పల్స్ ఇస్తే అయిపోతుందండి. మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయండి, మనం తింటుంటే అంత బాగుంటుంది. ఆనియన్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడిలో. ఆ తర్వాత మరో కళాయి పెట్టుకొని స్టవ్ మీద మరో కళాయి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి, కొన్ని పచ్చెనగపప్పు వేసుకున్నాను, కరివేపాకు వేసుకోవాలండి, కొంచెం జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇవి మంచిగా వేగిపోయాక కొంచెం సిమ్లో పెట్టేసి వేయించుకోవాలండి, మరీ హైలో పెట్టొద్దు. ఈ పోపంతా మంచిగా మగ్గిన తర్వాత పచ్చడిలో అయితే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పోపు అయితే అందులో వేసుకోవాలండి. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.